ఎన్టీఆర్ జిల్లాలోని కంచుకచర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. రికార్డు రూంలోని పలు ఫైళ్లు దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డు రూంలో అగ్ని ప్రమాదం జరగడంతో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగిందా, ఉద్దేశపూర్వకంగా చేశారా అనేది పూర్తి సమాచారం తెలియాల్సిందే. అగ్ని ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని నందిగామ ఆర్డీఓ బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని కంచుకచర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి కంచుకచర్ల మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో రికార్డు రూమ్ లో ఉన్నటువంటి ఫైల్స్ కూడా కాలిపోయిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఎంఆర్ఓ కార్యాలయంలో 2 రికార్డు రూములు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రికార్డు రూమ్ 1లో ఈ ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఈ మొత్తం అగ్ని ప్రమాదానికి కారణమయ్యారనే అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ కూడా చేపట్టారు. చూడొచ్చు మన విజువల్స్ లో కూడా ఇవన్నీ కూడా 10 ఏళ్ల క్రితం నుండి ఉన్నటువంటి ఫైల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫైల్స్ ని మాత్రమే ఇక్కడ ఉంచుతాము, ఆ ఫైల్సే తగలబడినాయని కూడా ప్రస్తుతం రెవెన్యూ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మనం విజువల్స్ లో చూస్తే కనుక ఇటు నుంచి మంటలు కూడా బయటకు కూడా వ్యాపించిన పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిలో రికార్డు రూమ్ మొత్తం కూడా అగ్నికి ఆహుతైంది. మొత్తం కొన్ని రికార్డ్స్ ని కూడా ఫైర్ శాఖ సిబ్బంది కూడా ప్రమాదం జరిగిన సమయంలో కొన్ని బయటకు కూడా తీసుకొచ్చి కాపాడే ప్రయత్నం కూడా చేశారు, అవి తగలబడకుండా. కానీ దాదాపుగా అన్ని ఫైల్స్ కూడా తగలబడిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే ఎవరైనా ఆకతాయిలు కానీ గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఈ ఫైల్స్ అన్నిటిని కూడా తగలబెట్టే ఉద్దేశంలో భాగంగా ఇదంతా చేశారా అనే అంశానికి సంబంధించి అయితే విచారణ అయితే కొనసాగుతుంది. పోలీసులు కూడా ఈ అంశానికి సంబంధించి ఏదైతే అగ్ని ప్రమాదం ఉందో అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేసు కూడా నమోదు చేశారు. కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ కూడా చేస్తారు. ఇది 2వ రికార్డు రూమ్. దీంట్లో మొత్తం అన్ని ఫైల్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ప్రస్తుతం గోనె సంచులుగా ఇక్కడ పెట్టిన పరిస్థితి కూడా ఉంది. కొన్ని రికార్డులు కూడా కాలిపోయిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా తీసుకొచ్చి మిగతా వాటిని కూడా ఇక్కడ కలిపి 2వ రికార్డు రూమ్ లో కూడా పెట్టిన పరిస్థితి కూడా ఉంది. మనం విజువల్స్ లో కూడా స్పష్టంగా చూడొచ్చు. కొన్ని ఫైల్స్ అయితే సగం అంటే పాక్షికంగా కూడా తగలబడిన పరిస్థితి. ఫైర్ సిబ్బంది కొంచెం వాటిని ఆర్పే ప్రయత్నం చేసినప్పుడు సగం ఖాళీ ఆ ఫైల్స్ అన్ని కూడా ఉన్న పరిస్థితి. అంటే ఈ రికార్డులు అన్ని కూడా ఏ సంవత్సరం నుంచి ఉన్నాయనే అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతం పోలీసులు విచారణ కూడా చేపడుతున్నారు. అదేవిధంగా ఇప్పటికే జాయింట్ కలెక్టర్ ఇలకయ్య, అదేవిధంగా ఆర్డీఓ బాలకృష్ణ ఇద్దరు కూడా ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఎంఆర్ఓ కార్యాలయం మొత్తాన్ని పరిశీలించారు. ఏ రికార్డు రూమ్ 1 ఏదైతే ప్రమాదం జరిగిందో అందులో ఉన్నాయనే అంశానికి సంబంధించి వివరాలన్నీ సేకరిస్తున్నారు. అంటే కీలక ఫైల్స్ ఏమన్నా తగలబడ్డాయి అనే అంశానికి సంబంధించి కూడా విచారణ చేపడుతున్నారు. ఇక్కడ విధుల్లో ఉన్నటువంటి రాత్రి వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే రాత్రి చలిమంట కూడా కాయటం వల్ల ఆ మంటలు నిప్పురవ్వలు ఎగిరి ఏమన్నా ప్రమాదం చోటు చేసుకుందా అనేది కూడా ఒకవైపున విచారణ పోలీస్ శాఖ చేపడుతుంది, మరోవైపున రెవెన్యూ అధికారులు కూడా విచారణ చేస్తారు. మనతో ఆర్డీఓ బాలకృష్ణ ఉన్నారు. ఏంటి సార్ ఈ ప్రమాదానికి సంబంధించి ఏ అంశాలు గుర్తించడం కారణం? ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో ఈ కంచిచర్ల తహసీల్దార్ కార్యాలయంలో ఒక ఆఫీస్ ఎంట్రన్స్ లో ఉన్న మొదటి రూమ్ లో మంటలు ఏర్పడినాయండి, మంటలు చెలరైనాయండి. దాని వెంటనే ఇక్కడ అప్పుడు విధుల్లో ఉన్న వాచ్మెన్ గుర్తించి వెంటనే పక్కన ఉన్న 108 సిబ్బంది ద్వారా ఫైర్ సిబ్బంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించారండి. ఇన్ఫర్మేషన్ అందించిన వెంటనే 5:30కి ఫైర్ వాళ్ళు వచ్చి ఇమీడియట్ గా మంటల్ని ఆర్పడం జరిగింది. ఈ రికార్డ్ రూమ్, ఇది చిన్న రికార్డ్ రూమ్ అండి, చాలా చిన్న రూమ్. దీంట్లో పాత రోజులు 2019 అంతకు ముందు ఉన్న మంజూరు చేసిన ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు, ఇతర ధ్రువపత్రాలకు సంబంధించిన ఆఫీస్ కాపీలు ఉన్నాయి. అలాగే కొన్ని ఎలక్షన్ క్లెయిమ్స్ పాతవి 2014, 9 అప్పుడు ఎలక్షన్ క్లెయిమ్స్, ఇట్లా కొన్ని కాగితాలు ఇందులో పాక్షికంగా కాలిపోవడం జరిగిందండి. ఫైర్ వాళ్ళు వచ్చి వెంటనే
అందుబాటులో ఉన్న రికార్డులను వెంటనే పక్కన పెట్టడం జరిగింది. కొన్ని రికార్డులు అయితే పాక్షికంగా కాలిపోవడం జరిగిందండి. దీని మీద ఆల్రెడీ పోలీసులకి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత ఫైర్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా దాన్ని వెరిఫై చేస్తున్నారు. దాని మీద క్లూస్ టీం వాళ్ళు కూడా వచ్చి క్లూస్ తీసుకోవడం జరిగిందండి. ఫోరెన్సిక్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇది ఎందుకు జరిగిందనే దాని మీద కులంకుషంగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ అని కానీ లేకపోతే వేరే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారనేది ఏమైనా ప్రాథమిక నిర్ధారణ ఏమైనా జరిగింది? ప్రాథమికంగా అయితే వైర్లు అయితే కాలిపోయి ఉన్నాయండి లోపల. ఉద్దేశపూర్వకంగా చేశారని ప్రస్తుతానికి అనుకోవట్లేదు. బట్ దర్యాప్తులో పూర్తి విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు కాలిపోయినటువంటి రికార్డ్స్లో ఏమన్నా కీలకమైన రికార్డులు కూడా కాలినట్టుగా ఏమన్నా ప్రాథమికంగా రెవెన్యూ విచారణలో గుర్తించాం? లేదండి, కీలకమైన రికార్డులు అయితే ఏం కాలిపోలేదు. అందున ఎస్పెషల్లీ మెయిన్ రికార్డ్ రూమ్ ఏది, కీలకమైన రికార్డులు ఉన్న రికార్డ్ రూమ్ భద్రంగా ఉంది. దాంట్లో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆ రికార్డ్ రూమ్ అంతా భద్రంగా ఉంది. కీలక రికార్డులన్నీ భద్రంగానే ఉన్నాయండి. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఏంటనే దాని మీద పోలీసు విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే షార్ట్ సర్క్యూట్ అనే అంశాల మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ అయితే చేస్తూ ఉన్నారు. కీలకమైన రికార్డులు ఏమీ తగలబడలేదని చెప్పి అయితే ఆర్డీఓ బాలకృష్ణ చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో రికార్డు రూమ్ 1 ఇది 2019కి ముందు ఉన్నటువంటి రికార్డులు భద్రపరిచేది. 2019 తర్వాతది రికార్డు రూమ్ 2 అనేది ఉంది లోపల. అందులో అన్ని రికార్డులు భద్రంగా ఉన్నాయి. అయినా కానీ పూర్తి స్థాయిలో రికార్డుని పరిశీలిస్తున్నాం, కారణాలను కూడా పోలీసులు విచారిస్తున్నారని అయితే చెప్తా ఉన్నారు. ఓటర్ హైదరాబాద్ స్టూడియో. రైట్ శ్రీకాంత్.